నిఖిల్ రావు గారు, మీరు చెప్పండి, కాంగ్రెస్లో అంతర్గత కలహాలు మనం ఈ కొద్ది రోజుల్లో చూస్తున్నాం. ఈ మధ్య కాలంలో మరీ ఎక్కువైపోయినాయి. అయితే రేవంత్ రెడ్డి పాలన శైలి నచ్చకనే సొంత పార్టీ ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు వరుసపెట్టి ధిక్కర స్వరం వినిపిస్తున్నారని మీరు భావిస్తున్నారా? మీరేమంటారు? ముందుగా మీతో పాటు ప్యానెల్లో ఉన్నటువంటి మిత్రులకు, ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం. అందరికీ కూడా గుడ్ ఈవినింగ్. ఈ రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ పాలనకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన ఈ 30 నెలల్లో ఈరోజు కొండా సురేఖ గారు కొత్త కాదు, రాజగోపాల్ రెడ్డి గారు కొత్త కాదు, అనిరుద్ రెడ్డి గారు కొత్త కాదు. ఇదే విధంగా మీరు ఏ జిల్లాకి పోయినా, ఏ నియోజకవర్గానికి పోయినా అంతో ఇంతో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మీద వ్యతిరేకతను వాళ్ళే బయటపెట్టుకుంటున్నటువంటి పరిస్థితులు అనేకం చూస్తూ వచ్చినాం. ప్రతి నెలలో చూస్తూనే ఉన్నాం. కానీ ముదిరి చిలికి గాలివాన అయినట్టుగా కొండా సురేఖ గారి ఎపిసోడ్ ఈరోజు విస్తృతంగా చర్చ జరుగుతూ ఉంది. నిజంగా కూడా వాళ్ళు ఇంటర్నల్గా తేల్చుకోవాల్సినటువంటి విషయం ఇది. దీంతో మా పార్టీకి కానీ, భారతీయ జనతా పార్టీకో, ఇంకో పార్టీకో, ఇంకెవరికో సంబంధం ఉన్న పరిస్థితి లేదు. కానీ ఇక్కడ 4-5 విషయాలను మనం గమనించాల్సింది ఏంటంటే, ఇదే కాంగ్రెస్ పార్టీ చెప్తుంది మా దగ్గర ప్రజాస్వామ్యం చాలా ఎక్కువ అని. ప్రజాస్వామ్యం మరీ ఎక్కువైతే కూడా, లిమిట్ దాటితే కూడా ప్రాబ్లం ఏమవుతుందో ఈరోజు వాళ్ళు ఫేస్ చేస్తూ ఉన్నారు. ఇదే కొండా సురేఖ గారు గతంలో మా పార్టీలో కూడా పనిచేసినప్పుడు అనేక రకాలుగా ఇటువంటి స్టేట్మెంట్లు ఇస్తూ పార్టీని ఇరకాటంలో పెట్టడంతో పాటు వారు కూడా ఏ రకంగా అనేక మంది నాయకులకు ఇబ్బంది కలిగేలాగా మాట్లాడినో మనమంతా చూసినాం. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలోకి పోయిన తర్వాత కూడా కాంగ్రెస్ నాయకుల మెప్పు పొందడానికి, రేవంత్ రెడ్డి గారి మెప్పు పొందడానికి కేటీఆర్ గారిని ఏ రకంగా దూషించినరో, సినిమా హీరోయిన్లతోని ఏ రకంగా లేనిపోని సంబంధాలు అంటగట్టే ప్రయత్నాలు చేసినరో మనం చూసినాం. కేటీఆర్ గారికి రేవంత్ రెడ్డి గారు అంటగట్టినరు, అనేక మంది ఆ ప్రయత్నాలు చేసినారు. దాంట్లో మరీ ముఖ్యంగా ఒక మహిళ అయ్యుండి బహిరంగంగా అఫీషియల్గా మంత్రి హోదాలో ఉండి డైరెక్ట్గా సినిమా హీరోయిన్తో ఏ రకంగా లింకులు పెట్టినరో మనం చూసినాము. దానికి సంబంధించి ఆనాడు ఒక్క కాంగ్రెస్ నాయకుడు, ఒక్క శాసనసభ్యుడు, ఒక్క మంత్రి, ఒక ఎంపీ, ఒక ఎమ్మెల్యే ఎవ్వరూ కూడా ఖండించినటువంటి పరిస్థితి లేదు. ప్రతిపక్షంలో ఉన్నటువంటి నాయకుడు, గతంలో మంత్రిగా పనిచేసినారు కేటీఆర్ గారు, అటువంటి నాయకుడిని మీరు ఈ రకంగా మాట్లాడడం కరెక్ట్ కాదు అని ఒక్కరు కూడా కాంగ్రెస్ తరఫున ఖండించలేదు. చివరికి కేటీఆర్ గారే కోర్టుకు పోతే క్షమాపణ కోరినటువంటి పరిస్థితులను మనం చూసినాం. ఇదే కొండా సురేఖ గారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీకి సంబంధించి వాళ్ళ ఓఎస్డీ విషయంలో ఏదో ఇబ్బందులు జరుగుతూ ఉంటే ఆనాడు కూడా రేవంత్ రెడ్డి గారి మీదకి ఏ రకంగా ఇదే కొండా సురేఖ గారు కానీ, వారి భర్త కొండా మురళి గారు కానీ, మరీ ముఖ్యంగా ఇదే కొండా సుష్మిత గారు కానీ మాట్లాడినో మనం చూసినాము. ఆనాడు కూడా వీళ్ళు చక్కదిద్దాల్సిన అవసరం ఉండే, దాన్ని కూడా పక్కన పెట్టి మళ్ళీ అవకాశం ఇవ్వాలనుకున్నారో, అది ఏం మాట్లాడుకున్నారో వాళ్ళు ఇంటర్నల్గా. అయినా కూడా ఈ రోజుకు మళ్ళీ ఇదే కొండా సుష్మిత గారు చాలా బహిరంగంగా అనేక విషయాలు ముఖ్యమంత్రి గారిని కానీ, ఇంకొకరిని కానీ అన్నారు. ఆ అనడం అనేది వాళ్ళ పార్టీ అంతర్గత విషయము. ఎవరికి టికెట్ ఇస్తారు, ఎవరికి ఇయ్యరు, ఎవరిని ముందుగా అనౌన్స్ చేసిండ్రు, ఎందుకు అనౌన్స్ చేసిండ్రు అనేది పూర్తిగా వాళ్ళు చేయాల్సిన చర్చ. కానీ ఇక్కడ మనందరం కూడా గమనించాల్సిన విషయం ఏంటంటే, అదే కొండే సుష్మిత గారు చాలా స్పష్టంగా రాహుల్ గాంధీ గారు ఫోటో పెట్టుకున్నారు, సోనియా గాంధీ ఫోటో పెట్టుకున్నారు, రేవంత్ రెడ్డి గారు ఫోటో పెట్టుకున్నారు, కొండా సురేఖ ఫోటో పెట్టుకున్నారు, కొండా మురళి ఫోటో పెట్టుకున్నారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన జిల్లా పార్టీ నాయకుల అనేక మంది ఫోటోలు మీరు ఆ బ్యానర్ మీద చూడొచ్చు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ నాయకులు చాలా మంది ఏం చెప్పిండ్రు అని అంటే, ఈ రోజు వరకు ఈ 2-3 రోజుల విషయాలను మనం గమనిస్తూ ఉంటే, ఆమెకు మా పార్టీకి సంబంధం లేదు అని. సంబంధం లేకపోతే నిన్నగాక మొన్న జరిగిన శాసనసభ ఎన్నికల్లో ఏ రకంగా మీ పార్టీ తరఫున ప్రచారం చేసిండ్రో, ఆ తర్వాత మున్సిపల్ ఎన్నికల్లో ఎట్లా ప్రచారం చేసిండ్రో, ఆ తర్వాత జరిగినటువంటి అనేక సమావేశాల్లో ఏ రకంగా పాల్గొన్నారు, ఈ రోజు జరిగినటువంటి ఈ చర్చలో కూడా, ఆ కేక్ కటింగ్ ప్రోగ్రాంలో కూడా మీ నాయకులందరూ ఫోటోలు ఏ రకంగా వేసుకున్నారు. సరే, దానికి ఈరోజు సమాధానం చెప్పే పరిస్థితి లేదు. వారు స్ట్రెయిట్గా ఒక విమర్శ చేసిండ్రు. ముఖ్యమంత్రి గారికి సంబంధించిన సొంత సోదరుడికి 200 కోట్ల రూపాయల ల్యాండ్ ఏ బేసిస్లో ఇచ్చిండ్రు, ఎటువంటి అర్హత లేకుండా వేలాది కోట్లు, వందలాది కోట్ల రూపాయలు ఏ రకంగా దోసుకుంటున్నారు అన్నారు. రాష్ట్రం మొత్తం ఈ రోజు దాని మీద చర్చ జరగాల్సిన అవసరం ఉండే. అది కంప్లీట్ గా పక్కన పెట్టి కేవలం కొండా సురేఖ గారు కానీ, కొండా సుష్మిత గారు కానీ, రేవంత్ రెడ్డి గారినో కాంగ్రెస్ పార్టీనో ఎందుకు విమర్శ చేస్తున్నారు అనేది దాంట్లో మాత్రమే చర్చ జరిగే విధంగా వీళ్ళు ఆలోచనలు చేస్తున్నారు. మొదటి విషయం. రెండో విషయం ఏంటంటే, రేవంత్ రెడ్డి గారు రానున్న 10 సంవత్సరాల పాటు నేనే ముఖ్యమంత్రిగా ఉంటా అని చెప్తూ, రానున్న రోజుల్లో 100 సీట్లకు తక్కువ గెలిచే పరిస్థితి లేదు మా కాంగ్రెస్ పార్టీ అని అనేక వేదికల మీద మాట్లాడుతుండని మనం చూసినాం. ఈరోజు రాష్ట్రంలో పరిస్థితులు ఏ రకంగా ఉన్నాయి, రాష్ట్ర ప్రజలంతా ఏ రకంగా ఇబ్బందులు పడుతూ ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన గ్యారంటీలను ఎట్లా పక్కన పెట్టింది అనేది కూడా మనం చూస్తూ ఉన్నాం. సరే, గెలుస్తారా ఓడుతారా అనేది రేపు పొద్దున ఎన్నికల్లో తేలిపోతూ ఉంటది. కానీ ఈ రోజు అది మొత్తం పక్కన పెట్టే విధంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన శాసనసభ్యులను మీరందరూ పోయి ఇదే కొండా సురేఖకు వ్యతిరేకంగా మీరందరూ ప్రెస్ మీట్ పెట్టాలి అంటే కేవలం 14-15 మంది ఎమ్మెల్యేలు మాత్రమే బయటకు వచ్చినటువంటి పరిస్థితి. అయితే ఆ వచ్చిన వాళ్ళలో కూడా ఒక్కరు కూడా
రెండోసారో మూడోసారో గెలిచినటువంటి సీనియర్ శాసనసభ్యులు లేనటువంటి పరిస్థితి. కేవలం వన్ టైం ఎమ్మెల్యేలు మాత్రమే అక్కడ ఉన్నటువంటి పరిస్థితి. పార్టీకి సంబంధించి అదే కొండా సుష్మిత గారు చెప్తున్నట్టుగా అచ్చ కాంగ్రెస్ వర్సెస్ పచ్చ కాంగ్రెస్ అన్నట్టుగా రేవంత్ రెడ్డి గారితో పాటు ఎవరైతే పార్టీలోకి వచ్చినారో వాళ్ళే మెజారిటీగా ఉన్నటువంటి పరిస్థితి ఆ ప్రెస్ మీట్ లో కూడా. ఇదే కాంగ్రెస్ కి సంబంధించి నిజంగానే సీనియర్లు ఎవరైతే ఉన్నారో, మరీ ముఖ్యంగా మంత్రివర్గంలో ఎవరైతే ఉన్నారో, ఇదే ఉప ముఖ్యమంత్రి భట్టి గారు కానీ, ఇదే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ, ఇదే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కానీ, మిగతా నాయకులు కానీ, వీళ్ళెవ్వరూ కూడా ఈ రోజు వరకు శ్రీధర్ బాబు గారు కానీ అనేక సంవత్సరాల తరబడి కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్న వాళ్ళు ఒక్కరంటే ఒక్కరు కూడా దీన్ని అఫీషియల్గా ఖండించినటువంటి పరిస్థితి లేదు. ఈ రోజు వాకిటి శ్రీహరి గారు ముఖ్యమంత్రి గారి సొంత జిల్లా కాబట్టి ఖండించక తప్పని పరిస్థితిలో వారేదో మాట్లాడినట్టుగా వార్తలు చూస్తున్నాం తప్పితే. అంటే నిజంగా కూడా ముఖ్యమంత్రి గారికి వ్యతిరేకంగా, వారు చేస్తున్నటువంటి పాలనకు వ్యతిరేకంగా ఇంటర్నల్గా ఎంతమంది శాసనసభ్యులు సఫర్ అవుతా ఉన్నారు అనేది మనకు చాలా స్పష్టంగా నిన్నటి ప్రెస్ మీట్లో తెలిసింది. అనేక మందిని అనేక రకాలుగా అన్ని ఛానళ్లలో అన్ని పత్రికల్లో వార్తలు వస్తూ ఉంటే ఉన్న శాసనసభ్యులకు దాదాపుగా 45-50 మందికి ఫోన్లు చేస్తూ ఉంటే ఒక్కరంటే ఒక్కరు కూడా రేవంత్ రెడ్డి గారికి మద్దతుగా మాట్లాడడానికి ముందుకు రానటువంటి పరిస్థితి. ఇవన్నీ జరిగినాయి కాబట్టి ఏదైతే ముఖ్యమంత్రి గారు లండన్ పోయినరో, అక్కడి నుండి అమెరికా పోవాలనుకున్నారో ఆ పర్యటనను నిర్దాక్షిణ్యంగా అర్ధాంతరంగా క్యాన్సిల్ చేసుకొని వాపస్ వస్తున్నటువంటి పరిస్థితి. దీనికి కేవలం డైరెక్ట్ గా అక్కడ ఉన్నటువంటి మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్, కేంద్ర విదేశాంగ శాఖ వాళ్ళు క్యాన్సిల్ చేస్తున్నారని బయటకు చెప్తూ, నిజంగా అటువంటి పరిస్థితులు లేకుండా ముఖ్యమంత్రి గారే పర్యటన ముగించుకొని రిటర్న్ వస్తున్నారంటే రాష్ట్రంలో పరువు పోతుంది. కాబట్టి ఇటువంటి ఆలోచనలు చేస్తూ కేంద్ర ప్రభుత్వం మీద నెపం నెట్టే ప్రయత్నాలు చేస్తున్నట్టుగా చాలా స్పష్టంగా కనబడతా ఉంది. ఇక్కడ రేవంత్ రెడ్డి గారి పాలన ఎట్లా ఉంది, ఆ పాలనకు సంబంధించి రేవంత్ రెడ్డి గారి కుటుంబ సభ్యులు కానీ, వారికి సంబంధించిన పచ్చ కాంగ్రెస్ కి సంబంధించిన నాయకులు కానీ ఏ రకంగా దోపిడీ చేస్తూ ఉన్నారు, ఏ రకంగా దోసుకుంటున్నారు అనేది చాలా స్పష్టంగా కనబడింది. కాబట్టి ఈరోజు కొండా సురేఖ గారి లాంటి వాళ్ళకు నోటీసులు ఇవ్వాలనో ఇంకోటి చేయాలనో వాళ్ళు ఆలోచనలు చేస్తూ ఉన్నారు. ఇవే విషయాల మీద రాజగోపాల్ రెడ్డి గారు అనేక సార్లు మాట్లాడినారు కదా ఈ 30 నెలల్లో. అనిరుద్ రెడ్డి గారు అయితే ఇదే రేవంత్ రెడ్డి గారి సొంత పాలమూరు జిల్లాకు సంబంధించినటువంటి శాసనసభ్యుడు, వారి నియోజకవర్గానికి పక్కనే ఉన్న జడ్చర్ల శాసనసభ్యుడు బహిరంగంగా చెప్పిండ్రు కదా, మా ప్రభుత్వంలో 10%, 20%, 30%, 40% కమిషన్లు ఇయ్యందే ఒక్క ఫైల్ కూడా ముందటికి కదిలే పరిస్థితి లేదు అని చెప్పిండ్రు. ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారు చెప్పిండ్రు. అనేక మంది శాసనసభ్యులు మాట్లాడుతూ ఉంటే ప్రేమ్ సాగర్ రావు గారు చెప్తా ఉన్నారు, జగ్గారెడ్డి గారు చెప్పిండ్రు స్టార్టింగ్లో. ఇటువంటివన్నీ పక్కన పెట్టి ఎవరైతే నిజంగానే ఈ రకంగా ప్రభుత్వంలో జరిగిన అవినీతి మీద మాట్లాడుతూ ఉన్నారో వాళ్ళని టార్గెట్గా ఈరోజు ఆలోచనలు చేస్తున్నట్టుగా కనబడతా ఉంది. అయితే ఈ రెడ్డిలందరికీ కూడా ఎవ్వరికీ కూడా మీరు షోకాజ్ నోటీసులు ఇవ్వరు, సస్పెన్షన్లు ఇవ్వరు. కానీ ఇదే కాంగ్రెస్ పార్టీలో దశాబ్దాల తరబడి పనిచేస్తున్నటువంటి కరడుగట్టిన కాంగ్రెస్ పార్టీ నాయకుడు, దళితుడైనటువంటి బక్క జడ్సన్ గారిని కానీ, మనలాగే ఇదే డిబేట్లలో పాల్గొనేటటువంటి కాంగ్రెస్ పార్టీ స్పోక్స్ పర్సన్ కత్తి వెంకటస్వామి గారికి కానీ ఆగ మేఘాల మీద నోటీసులు పోతా ఉంటాయి, ఆగ మేఘాల మీద సస్పెన్షన్ ఆర్డర్లు పోతా ఉంటాయి. వాళ్ళను మాత్రమే ఎందుకట్లా సస్పెండ్ చేస్తా ఉన్నారు, మిగతా వాళ్ళ విషయంలో ఇటువంటి చర్యలు తీసుకునే పరిస్థితి మీ కాంగ్రెస్ దగ్గర ఎందుకు లేదు? ఈ రోజు చెప్తా ఉన్నారు వీళ్ళందరి మీద, ఇప్పుడు ఎవరెవరైతే బహిరంగంగా మాట్లాడినరో ఈ 5-6 మంది శాసనసభ్యుల మీద గనుక నిజంగానే చర్యలు తీసుకునేటటువంటి దమ్ము ఈ కాంగ్రెస్ పార్టీకి ఉందా లేదా? స్ట్రైట్ క్వశ్చన్ ఏంటంటే రాజగోపాల్ రెడ్డి గారి మీద కానీ, అనిరుద్ రెడ్డి గారి మీద కానీ చర్యలు తీసుకునే పరిస్థితి మీ దగ్గర ఉందా లేదా? దీనికి ఇప్పటి వరకు సమాధానం వస్తున్న పరిస్థితి లేకపోగా ఆ 200 కోట్లతో పాటు మీరు ఒకవేళ నాకు ఎటువంటి కౌంటర్ ఇచ్చినా కూడా రేవంత్ రెడ్డి గారు ఇమ్మీడియట్ గా మీరు చేసినటువంటి అనేక అక్రమాలను, అవినీతి చిట్టాను పబ్లిక్ డొమైన్లో నేను బయట పెడతా అని ఇదే కొండా సుష్మిత గారు చెప్పిండ్రు. ఎస్, నిజంగానే మీరు ఈరోజు సస్పెండ్ చేయాలని కోరుకుంటా ఉన్నాము, కొండా సుష్మిత గారికి కౌంటర్ ఇవ్వాలని కోరుకుంటా ఉన్నాం. దాని ద్వారా రేపు పొద్దున వారు బయట పెట్టబోయేటటువంటి అవినీతి చిట్టా ద్వారా రాష్ట్ర ప్రజలందరికీ రేవంత్ రెడ్డి గారు రాష్ట్రాన్ని ఏ రకంగా దోసుకుంటున్నారు, వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ వాళ్ళకి సంబంధించిన వంది మాగదులు కానీ ఏ రకంగా దోపిడీ చేస్తూ రాష్ట్రం మొత్తాన్ని వెనక్కి నెట్టే విధంగా ఆలోచనలు చేస్తున్నారో స్పష్టంగా రాష్ట్ర ప్రజలంతా చూడబోయే పరిస్థితులు కనబడతా ఉన్నాయి. రైట్.